మా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 12 రోజులు 11 రాత్రుల ప్యాకేజ్ విశేషాలను, ప్రయాణ సన్నాహాలని ఈ సిరీస్లో మేము ఇంతకు ముందర పోస్ట్ చేసిన మొదటి వీడియోలో మీరు చూశారు. మేము ట్రావెల్స్ కారులో కరోల్బాగ్ నుంచి ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి హరిద్వార్లో రాత్రి బస చేసే వరకు మొదటి రోజు చూసిన విశేషాలని ఇప్పుడు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మొదటి రోజున ఉదయం 8 గంటలకి కారులో కరోల్బాగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకి హరిద్వార్లోని హోటల్ ది గ్రాండ్ లజ్జాకి చేరుకున్నాము. ఆ హోటల్ హరిద్వార్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వసతికి భోజన సదుపాయానికి చాలా సౌకర్యవంతంగా ఉంది. అక్కడే మధ్యాహ్న భోజనం చేశాక మేము కారు ఎక్కి హరిద్వార్లో ఉన్న చండీదేవి ఆలయం చూడటానికి బయలుదేరాము. అప్పటిదాకా హిమాలయ పర్వత శ్రేణుల్లో విశ్రాంతి లేకుండా పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన గంగానది ఆ పర్వత శ్రేణుల్ని వదిలిపెట్టి మైదానంలోనికి ప్రవేశించే మొదటి ప్రదేశమే హరిద్వార్. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సాగరమదనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృత బిందువులు చెందిన 4 ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి. మిగిలిన 3 ప్రదేశాలు ప్రయాగ, ఉజ్జయిని మరియు గోదావరి జన్మస్థలమైన నాసిక్. ఈ 4 పుణ్యక్షేత్రాలలోనూ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా జరిగే సమయాన్ని హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిర్ణయిస్తారు. గురుగ్రహం కుంభరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మేషరాశిలోనికి ప్రవేశించిన రోజున కుంభమేళా మొదలవుతుంది. 2013వ సంవత్సరము ఫిబ్రవరి 10వ తారీఖున 3 కోట్ల మంది భక్తులు ఒకే రోజున కుంభమేళా సమయంలో గంగానదిలో స్నానం చెయ్యటానికి హరిద్వార్ చేరుకోవటం ఒక రికార్డని చెబుతారు. హరిద్వార్లో జరిగే కుంభమేళా సమయంలో గంగానదిలో స్నానం చేస్తే పుణ్యగతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. హరిద్వార్లోకి ప్రవేశించే దారిలో రోడ్డు పక్కన గంగానది కాలువ మీద ఓం ఆకారంలాగా తెల్లటి రంగులో నిర్మించిన ఒక అందమైన వంతెన మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వంతెన దాటగానే దూరంగా బిల్వపర్వతంపై ఉన్న మానసాదేవి మందిరం లీలామాత్రంగా కనిపిస్తుంది. మా కారు గంగానది మీద కట్టిన వంతెనని దాటుతున్నప్పుడు పట్టణానికి 2వ పక్కన నీల్ పర్వత శిఖరం మీద ఉన్న చండీదేవి ఆలయం కనిపించింది. చండీదేవి మందిర ప్రధాన ద్వారం దగ్గర డ్రైవర్ మమ్మల్ని కారు దింపేశాడు. చండీదేవి ఆలయం చూశాక అక్కడి నుంచి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన వ్యాన్లో మానసాదేవి ఆలయంకి వెళ్ళి అక్కడ మానసాదేవి దర్శనం చేసుకున్న తరువాత తిరిగి చండీదేవి ఆలయం దగ్గరకు వచ్చే వరకు మేము వచ్చిన కారు అక్కడే పార్కింగ్లో ఉండిపోతుంది. రోప్వే మీద చండీదేవి ఆలయంకి, మానసాదేవి ఆలయంకి వెళ్ళి రావటానికి ప్రీమియం టిక్కెట్లు, చండీమాత ఆలయం చూసి కిందకు వచ్చాక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానసాదేవి ఆలయంకి వ్యాన్లో వెళ్ళి తిరిగి రావటానికి ఇంకో టిక్కెట్టు కలిపి ఒక ప్యాకేజ్ కింద తీసుకున్నాము. ఈ టిక్కెట్ తీసుకోవటం వల్ల మాకు కలిగిన లాభం మేము రోప్వే దగ్గరికి వెళ్ళాక తెలిసింది. సాధారణ వరుసలో ఎంతోమంది యాత్రికులు రోప్వే ఎక్కటానికి నిలబడి ఉండగా మమ్మల్ని ప్రత్యేక ప్రవేశ మార్గం ద్వారా తీసుకెళ్లి రోప్వే ఎక్కించేశారు. రోప్వేలో కొండమీదకి వెడుతుంటే కింద లోయలో పచ్చటి చెట్లు ఎంతో అందంగా కనిపించాయి. రోప్వే ఎక్కగానే మేము నిమిషాలలో చండీదేవి ఆలయం దగ్గర దాకా వెళ్ళిపోయాము. అక్కడ దారిలో ఉన్న దుకాణాలు దాటుకుంటూ నడిచి ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకున్నాము. ఆలయం దగ్గరికి వెళుతున్నప్పుడు సింధూరవర్ణంలో ఉన్న జెండాలతో నిండి ఉన్న ఒక ప్రదేశం చాలా ఆకర్షణీయంగా ఉంది. సీజన్ కాకపోయినా అక్కడ ఉన్న భక్త సందోహం యొక్క రద్దీ మేము తట్టుకోలేకపోయాము. అదే సీజన్లో కనుక వస్తే ఇంతకు 3 రెట్ల కంటే ఎక్కువ మంది యాత్రికులు ఉంటారుట. కాశ్మీర్ రాజైన సుచేన్ సింగ్చే 1929వ సంవత్సరంలో ఈ దేవాలయంని పునర్నిర్మించారు. ఈ ఆలయంలోని మూలమూర్తి అయిన చండీదేవి యొక్క విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ చండీదేవి ఆలయం తమ కోరికలను నెరవేర్చుకొనుటకు కొలిచే సిద్ధపీఠంగా కూడా భక్తుల చేత పూజించబడుతోంది. ఈ దేవాలయం
హరిద్వార్లోని పంచతీర్థాలలో ఒకటైన నీలపర్వత తీర్థముగా పిలువబడుతోంది. ఈ దేవాలయానికి అతి దగ్గరగా హనుమంతుని తల్లి అయిన అంజనీమాత ఆలయం ఉంది. చండీదేవి ఆలయం హరిద్వార్లో కల 3 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రాశస్త్యం పొందింది. మిగిలిన 2 శక్తిపీఠాలు మాయాదేవి, మానసాదేవి ఆలయాలు. ఆలయ మందిరంలోకి ప్రవేశించగానే ఒక ఎత్తు అయిన పీఠం మీద 2 విశాలమైన కళ్లతో చూస్తున్న చండీమాత తలభాగం మాత్రం మనకి కనిపిస్తుంది. చండీమాత దర్శనం చేసుకున్నాక తిరిగి రోప్వే దగ్గరకు వచ్చి కేబుల్ కారులో కొండ కిందకు వచ్చేసాము. అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్ ఎక్కి మానసాదేవి ఆలయానికి బయలుదేరాము. వాల్మీకి చౌరస్తా దగ్గర ఉన్న ఇరుకైన సందులలో ఎదురుగా వస్తున్న వాహనాలని, జనాలని తప్పించుకుంటూ రోడ్డు పక్కన నిలబెట్టిన మోటారు సైకిళ్లని గుద్దుకోకుండా డ్రైవర్ ఆ వ్యానుని చాలా చాకచక్యంగా నడిపించి ప్యాకేజ్ టాక్సీ స్టాండు చేరుకున్నాడు. అక్కడ వ్యాన్ దిగి షాపుల్లో నుంచి, ఇళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ రోప్వే ఎక్కటానికి మొదటి గేటు దగ్గరకు చేరుకున్నాం. రోప్వే ఎక్కి బిల్వపర్వతంపై ఉన్న మానసాదేవి మందిరం చేరుకున్నాం. మానసాదేవి దర్శనం కోసం ఆలయం దగ్గర వరుసలో కదులుతున్న జనం వెనకాల మేము కూడా నిలబడ్డాము. మొదట అమ్మవారి పాదముద్రలు ఉన్న చోటు కనిపించింది. అక్కడ అమ్మవారి ఫోటోలు పెట్టి భక్తుల చేత పువ్వులు జల్లిస్తున్నారు. దాని తరువాత పొగలు వెలువరిస్తున్న హోమగుండం ఒకటి కనిపించింది. మా చేతిలో కొన్ని హోమదినుసులు పెట్టి వాటిని ఆ హోమగుండంలో వేయించారు. అక్కడ ఉన్న పండిట్టుకి దక్షిణ ఇచ్చి మేము ముందుకు కదిలి మానసాదేవి ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకున్నాము. గర్భగుడిలో పీఠం మీద ఉన్న ఒక శిలపైన 2 పెద్ద పెద్ద కళ్లతో గాయత్రీమాత, కింద భాగంలో ఒక పక్కగా నల్లటి రంగులో ఉన్న బేతాళుడు, బేతాళుడిని కోపంగా చూస్తూ ఉన్న మానసాదేవి కళ్ళు కనిపించాయి. ఆ సమయంలో మాత సముఖంలో కూర్చుని ఉన్న పండిట్ ఆ దేవీ విగ్రహాలకి చందనం రంగు అద్ది, కళ్లలోపల తెల్లటి రంగు, వాటి మధ్యలో నల్లటి కనుగుడ్లు అద్దుతూ అలంకరణ చేస్తున్నారు. నల్లటి ఆ రాతి శిల పైభాగంలో తెల్లటి పాలరాతితో చెక్కిన 5 ముఖములతో ఉన్న గాయత్రీమాత విగ్రహం ఉంది. మాత దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడి బయట ఉన్న పశుపతినాథుడి దర్శనం చేసుకున్నాము. మేము ఇంకొకసారి మాత దర్శనం చేసుకోవటానికి అక్కడే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో మనిషికి 250 రూపాయలు చెల్లించి అంతరాలయం దర్శనం టికెట్ తీసుకున్నాము. ప్రధాన ఆలయం వెనుక వైపున ఉన్న ద్వారంలో నుంచి లోపలికి తీసుకువెళ్ళి మమ్మల్ని గర్భగుడి ఎదురుగా కూర్చోబెట్టారు. మేము అక్కడ కూర్చొని పూజారి అమ్మవారికి చేస్తున్న అలంకరణని దగ్గరి నుంచి తనవి తీరా చూశాము. వర్తులాకారంలో ఉన్న గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారంలో వివిధ దేవీదేవతల విగ్రహాలు దర్శించుకున్న తరువాత ఆలయం బయటికి వచ్చి రోప్వే ఎక్కి కొండ కిందకి దిగిపోయాము. అక్కడి నుంచి తిరిగి ప్యాకేజ్ టాక్సీ స్టాండుకు వచ్చి చండీమాత ఆలయం దగ్గరికి వెళ్లే వ్యాన్ ఎక్కాము. చండీమాత ఆలయం దగ్గర మా కోసం వేచి ఉన్న ట్రావెల్స్ కార్ డ్రైవర్ మమ్మల్ని హరికీపోరి దగ్గర ఉన్న స్నానఘట్టాల దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ వేలాది మంది భక్తులు గంగలో దిగి స్నానం చేస్తున్నారు. అక్కడ నదిలో ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో భక్తులు జారీ కొట్టుకుపోకుండా ఒడ్డును ఆనుకునే స్టీల్ రైలింగ్ ఏర్పాటు చేశారు. వాటికి ఇనప గొలుసులు బిగించి ఉన్నాయి. వేగంగా ప్రవహించే గంగానది ప్రవాహానికి దూరంగా ఆనకట్ట కట్టి ఘాట్ల దగ్గర నీటి ప్రవాహాన్ని నియంత్రించగలుగుతున్నారు కనుక ఎన్ని లక్షల మంది స్నానం చేసినా అక్కడ నీటి ప్రవాహం కలుషితం కాకుండా ఉంది. ఒళ్ళు కొంకర్లు పోయేటంత చల్లగా వేగంగా ప్రవహిస్తున్న ఆ ప్రవాహంలో ఇనప గొలుసుల్ని పట్టుకుని స్నానం చేసి అక్కడే గట్టుమీద బట్టలు మార్చుకుంటున్నారు. కొంతమంది బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఆ భక్తుల చేత దీపం వెలిగించిన ప్రమిదని ఒక దొన్నెలో పెట్టి నీళ్లలో వదిలిపెట్టిస్తున్నారు. ఆ దొన్నెలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ స్నానం చేస్తున్న భక్తుల శరీరాలకు తగిలి తల్లగిందులు అయిపోతున్నాయి. ఈలోగా గంగాహారతి మొదలుపెట్టే సమయం దగ్గర పడటంతో అటుకేసి వెళ్ళాము. అప్పటికే స్నానఘట్టాల మీద జనం కిక్కిరిసిపోయి కూర్చొని ఉన్నారు. వాళ్ళు 200 ఇచ్చి నదికి దగ్గరగా ఉన్న మెట్ల మీద కూర్చున్నారని తర్వాత తెలిసింది.
అక్కడ కూర్చున్న వాళ్లకంటే ఒడ్డు మీద నిలబడి ఉన్న మాకు ఎక్కడో దూరంగా జరుగుతున్న గంగాహారతి బాగా కనిపించింది. గంగాహారతి జరుగుతున్నంతసేపు అక్కడ కూర్చున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. అక్కడ గంగాహారతి ముగియగానే యువతలి ఒడ్డున కొంతమంది పూజారులు హారతి పళ్ళెం పట్టుకుని కూర్చున్న భక్తుల మధ్యలో తిరుగుతున్నారు. భక్తులు హారతిని కళ్ళకి అద్దుకుని తమకు తోచినంత దక్షిణ ఆ హారతి పళ్ళెంలో వేస్తున్నారు. గంగాహారతి పూర్తయ్యే సమయానికి చీకట్లు కమ్ముకు వచ్చాయి. వీధి దీపాల వెలుతురులో నదిలోని కెరటాలు మెరిసిపోతున్నాయి. గంగాహారతి పూర్తి అయ్యాక ఘాటు మీద ఒక పక్కగా నిలబడి గంగానదికి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి ప్రమిదిలో దీపం వెలిగించి హారతి సమర్పించుకున్నాము. దేశ విదేశాల నుంచి ఇన్ని లక్షల మంది భక్తులని విశేషంగా ఆకర్షిస్తున్న హరిద్వార్లో ఏదో ప్రత్యేకత ఉంది అని మాకు అనిపించింది. గంగాహారతి పూర్తయ్యాక భక్తులు ఘాట్లో ఉన్న చిన్న చిన్న దుకాణాలను చూసుకుంటూ తిరుగుముఖం పట్టారు. మేము హోటల్కి చేరుకొని మొదటి రోజు యాత్ర ముగించాము. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ సిరీస్లో మేం పెట్టబోయే మిగతా వీడియోలను కూడా తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చేయండి.